హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, బ్యాక్టీరియాను కనుగొంది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, లివెన్ హుక్. లివెన్ హుక్ని ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియా అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో వైరస్కు సంబంధించిన వ్యాధి ఏది? ఆన్సర్ వచ్చేసి ఈ మూడు కూడా వైరస్కి సంబంధించిన వ్యాధులే. పోలియో వచ్చేసి పోలియో వైరస్ వల్ల వస్తుంది. స్మాల్ పాక్స్ వచ్చేసి వరియోలా వైరస్ వల్ల వస్తుంది. ర్యాబిస్ వచ్చేసి ర్యాబిస్ వైరస్ వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ రైల్వే ప్రధాన కేంద్రం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి సంవత్సరం యొక్క వాల్యూ అడుగుతున్నాడు. కాంతి సంవత్సరం యొక్క వాల్యూ వచ్చేసి ఆప్షన్ ఏ, 9.4 × 10⁻12 కిలోమీటర్స్. కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణం చేసే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రోటీన్ల లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, క్వాషియార్కర్. అదే ప్రోటీన్ ప్లస్ క్యాలరీస్ లోపం వల్ల వచ్చే వ్యాధి అంటే మరాస్మస్. దీనివల్ల ఉండే బరువులో 60% మాత్రమే ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సిల్వర్ రివల్యూషన్ దేనికి సంబంధించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గుడ్లు. అదే వైట్ రివల్యూషన్ అంటే పాలకు సంబంధించింది. పాలలో ఉండే ప్రోటీన్ ఏది అని కూడా అంటారు. అప్పుడు వచ్చే ఆన్సర్ వచ్చేసి కెసిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 1930 నవంబర్లో జరిగింది. 1930 నవంబర్లో లండన్లోని జేమ్స్ ప్యాలెస్లో జరిగింది. ఈ మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వ్యక్తి ఎవరంటే అంబేద్కర్. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.